హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మేమైతే ఇంట్లోనే హోమ్మేడ్ జెల్లీని అయితే తయారు చేద్దాం. ఎటువంటి కెమికల్స్ నో కలర్స్. అండ్ అయితే మీరైతే ఫస్ట్గా ఏం చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎందుకంటే హోమ్మేడ్ జెల్లీ బయట జెల్లీస్ అంతగా టేస్టీ ఉండట్లేదు. టేస్టీ అని కాదు, హెల్తీ కాదు. ముందు ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకోండి, కొంచెం వెడల్పు ఉండేది అయితే పెట్టుకోండి నాలాగా. అండ్ తర్వాత దాంట్లో కావాల్సినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత దాంట్లోకి నేనైతే కొంచెం బెల్లం అయితే యాడ్ చేశాను. మీరు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత అది కొంచెం పాకం మీద కావాల్సిన అవసరం లేదు, కరిగితే సరిపోతుంది. దాంట్లోకి అయితే మీరు కొంచెం ఎక్కువ కార్న్ఫ్లోర్ వేసుకోండి. మీకు 5 మినిట్స్ అయితే ఇట్లా వచ్చేస్తుంది. 5 మినిట్స్ కూడా కాదు, 1 మినిట్లో అయితే ఇట్లా వచ్చేస్తుంది. మీరు ఇట్లా కలుపుతున్నప్పుడు ప్యాన్ కట్టుకుంటే చూడొచ్చు, అంటే పూర్తిగా కాదు, మీకు అనిపిస్తుంది అతుక్కోట్లేదని. అప్పుడైతే తీసేయచ్చు. తర్వాత మీకు ఒక ఎట్లాంటి షేప్లో కావాలంటే ఆ షేప్లో లైట్గా ఆయిల్ అప్లై చేయండి. ఎందుకంటే ఆయిల్ కంపల్సరీ అప్లై చేయాలా అంటే మనం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం, మళ్ళీ డిమోల్డ్ కాకపోతే వేస్ట్ అవుతుందని నేనైతే ఆయిల్ అప్లై చేశాను. కావాలంటే మీరు ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు. ఇది రూమ్ టెంపరేచర్లో కూడా ఫ్రీజర్ అయితే అవుతుంది. నేనైతే ఫ్రీజర్లో అయితే పెట్టాను, ఫ్రీజ్ అయితే అవుతుంది. ఓకే, నేనైతే ఫ్రీజర్లో పెట్టి అయితే తీసాను. అండ్ తర్వాత దీన్ని అయితే డిమోల్ చేసేద్దాం. అండ్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు డిమోల్ అవుతుంది అనేసి. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా అమ్మేటోళ్ళు కూడా చూస్తారు ఎంత బాగా వచ్చిందో కదండి. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది అనేసి. మీకు కట్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు క్లారిటీ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏ జెల్లీ తయారు చేయాలో కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ టైం అదే ట్రై చేస్తాను. అండ్ చూడొచ్చు, ఇది వచ్చేసి ఆరెంజ్ ఫ్లేవర్. అండ్ మీకు ఇక్కడ నేను ఆరెంజ్ అయితే చూపించలేదు, దానికి ఒక సీక్రెట్ ఉంది. మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, నెక్స్ట్ ఏ జెల్లో కామెంట్ చేయండి.